ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. మనందరికీ మార్చి 31 వచ్చేస్తుంది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది, పాతది కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం మేజర్గా చూసేది ఏంటి అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా తీసుకోవాలి. సో ట్యాక్స్లో చాలామందికి ఏమవుతుందంటే 30% బ్రాకెట్లో ఉన్నవాళ్ళు, అలాగే కొత్తగా ట్యాక్స్ బెనిఫిట్ పొందాలనుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి అటు ట్యాక్స్ బెనిఫిట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్లో మంచి గ్రోత్ ఉండే ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఐడియా ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాం. దాన్నే ఈఎల్ఎస్ఎస్ అంటాం. మీరు కనుక ఒక ట్యాక్స్ నుంచి తప్పించుకోవాలి లీగల్గా, అలాగే ఆ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కావాలి అనుకుంటే ఈ యొక్క వీడియో చూడండి. దీన్ని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అంటాం, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. దీనిలో లాక్ ఇన్ పీరియడ్ 3 years ఉంటుంది. సో ఇది 31st లోపు మీరు కనుక తీసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. హెచ్డిఎఫ్సి వచ్చి ఇది స్టార్టింగ్ నుంచి ఇన్స్పెక్షన్ నుంచి ఇప్పుడు రిటర్న్స్ తీసుకుంటే 14.5% రిటర్న్స్ ఇచ్చారు వీళ్ళు. సో బెంచ్ మార్క్ రిటర్న్స్ వచ్చి 13% ఉంటే వీళ్ళు ఈఎల్ఎస్ఎస్ రిటర్న్స్ 14% వచ్చాయి. అలాగే ఈ ఫండ్ ప్రజెంట్ ఎలా ఉందంటే 1418 రూపీస్ ఉంది ప్రజెంట్ దీని అనేవి. దీన్ని 1 year రిటర్న్స్ 7% వచ్చాయి. దీని యొక్క ఏఈఎం తీసుకుంటే 14,670 crores ఉంది. ఈ ఫండ్ పేరు హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. అలాగే దీనిలో ఇప్పుడు ఇంకా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇది ఒక ఓపెన్ ఎండ్ ఫండ్, ఈక్విటీ లింక్డ్ ఫండ్ అంటాం. అలాగే ఇది హెచ్డిఎఫ్సి వెబ్సైట్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ఈవెన్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 500 నుంచి కూడా ఉంది. అయితే లంసమ్ అమౌంట్ లాగా ఇన్వెస్ట్ చేయాలి. దాదాపు మీకు 1,50,000 ట్యాక్స్ బెనిఫిట్ అయితే దీని మ్యాక్సిమం లిమిట్ ఉంది. సో దీనిలో ప్రొడక్ట్ లేబులింగ్ బెంచ్ మార్క్ పారామీటర్ తీసుకుంటే వీళ్ళు హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం దీన్ని. ఈ ఫండ్ మేనేజర్ వచ్చి రోషి జైన్ గారు, అలాగే ధ్రువ్ మంచెల్. సో పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీస్ ఉన్నాయి మేజర్గా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు వెయిటేజ్ 10% ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ 9%, యాక్సిస్ బ్యాంక్ 9%, సిప్లా 5%, భారతి యాక్సా 4%, కోటక్ మహీంద్రా 4%, మారుతి సుజుకి 4%, అలాగే ఎస్బీఐ లైఫ్ 4%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 4%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2%. ఇలా అనదర్ ఇంకా 20 కంపెనీస్ వీళ్ళు ఉన్నాయి. సో ఇది దీని యొక్క హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అంటాం దీన్ని. ఇది ఈ రకంగా బెనిఫిట్ ఏ రకంగా ఎవరికి ఇది మనకి ఉపయోగపడుతుంది అంటే దీని యొక్క మేజర్ బెనిఫిట్ వచ్చి 3 years లాక్ అయ్యి మంచి ప్రాఫిట్స్ రిటర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అండి. అంటే 15% అంటే యావరేజ్గా 50% వితౌట్ ట్యాక్స్, అంటే దాని మీద 30% మీరు తీసుకుంటే దాదాపు 70% రిటర్న్ అనేది 3 years తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్న యావరేజ్ రిటర్న్స్ వచ్చినట్టే. సో కాబట్టి ఇది మీకు ట్యాక్స్ సేవింగ్ ఫండ్ లాగా చూసుకోవచ్చు.